చాలా అంటే చాలా బాధగా ఉందండి. నేను ఎంతో ఇష్టపడే సింగర్ సిస్టర్ శ్రీరామ్మూర్తి జానకి, ఎస్ఎస్ జానకి 1938లో పుట్టారు. పల్లపట్ల అని చెప్పేసి రేపల్ల దగ్గర, మన గుంటూరు జిల్లా. ఆ తర్వాత 1957 ఆమె వయసు వచ్చేసి 19 సంవత్సరాలు ఉన్నప్పుడు తమిళంలో ఫస్ట్ సాంగ్ ఆమె పాడారు. అదే సంవత్సరం 6 భాషల్లో పాడారు. 2016లో ఇక పాడనని చెప్పేటప్పటికి ఆమె అప్రాక్సిమేట్లీ 48,000 పాటలు పాడారు. భారతరత్న అన్నప్పుడు లతా మంగేష్కర్ ఇచ్చారు. ఏ మాత్రం ఆమెకు తగ్గదు మన జానకమ్మ. ఈమెకి ఇవ్వాల. నాకు ఒకసారి నార్త్ ఇండియా సౌత్ ఇండియా అని చెప్పి గట్టి మాట్లాడిపించేది ఎప్పుడైనా ఇదిగో ఇటువంటి అప్పుడే. అసలు అర్హత లేని వాళ్ళు కూడా అవార్డులు ఇస్తారు. లతా మంగేష్కర్ అర్హురాలని కాదనను. కొంతమందికి అసలు వీళ్ళకి అవార్డులు ఏంటో అనిపిస్తుంది, వాళ్ళకి అవార్డులు ఇస్తుంటారు వాళ్ళు నార్త్ ఇండియా వాళ్ళు. ఆ ప్యానల్లో వాళ్ళు అంటారు గవర్నమెంట్ వాళ్ళదే లైక్ అలా. జానకమ్మ గారికి ఏం తక్కువ అండి? 4 జాతీయ అవార్డులు అండి, 30కి పైగా రాష్ట్రానికి సంబంధించిన అవార్డులు అండి, 48,000 పాటలండి. మహాతలు ఇందా కన్ను మూశారు. 88 సంవత్సరాల వయసు ఆమె. మైసూర్లోని అపోలో ఆసుపత్రిలో కన్ను మూసారని తెలిసింది. ఎందుకని మించిందని ఆగాను. మొత్తం రీచెక్ చేశాకే వృద్ధాప్య సమస్యలతో పాపం బాధపడుతూ ఆ తల్లి కన్ను మూశారంట. ఆమె 1959లో ఆమెకి వివాహం జరిగింది. పాపం వాళ్ళ హస్బెండ్ 1997లోనే చనిపోయారు. ఈమెకి ఒక కొడుకు కూతురు ఒకళ్ళు ఉన్నారు, కొడుకు అనుకుంటా. మైసూర్లో ఆమె కన్ను మూశారు. ఈమెకు సంబంధించిన చెప్పాల్సింది ఏమైనా ఉంది అంటే, ఈమె భారతీయ భాషలు ఏవైతున్నాయో అన్ని భాషలలో పాడారు. అన్ని భాషలు 20కి పైగా భారతీయ భాషలలో పాడారు. తెలుగు, తమిళం, కన్నడం, మలయాళం, హిందీ, ఒరియా, గుజరాతీ, బెంగాలీ, తర్వాత పంజాబీ, ఏదైనా అనుకోండి అన్నింటిలో పాడేశారు. అయిపోయిందా? నెక్స్ట్ జర్మన్, జపనీస్, ఇంగ్లీష్, సింహాల, శ్రీలంక, అందులో కూడా పాడారు. ఎన్ని గొప్ప పాటలు పాడింది ఈ మహాతల్లి. డబ్బింగ్ చెప్తారు, చక్కగా డబ్బింగ్ వాయిస్లో చిన్నపిల్లల గొంతు పాడాల్సి వచ్చినప్పుడు అబ్బబ్బా ఎంత బాగా పాడిద్దో మహాతల్లి. నాకు చాలా ఇష్టమండి ఈమె జానకమ్మ. ఆ తల్లి కన్నుమిటం చాలా చాలా బాధాకరం. భారతరత్న పురస్కారానికి అర్హురాలు. కనీసం మరణించిన తర్వాతన్నా కేంద్ర ప్రభుత్వం ప్రకటించి ఆ తల్లికి నివాళి అర్పించండి. జానకమ్మ ఆత్మకు శాంతి చేకూరాలి. తల్లి మరల మా తెలుగువారిగానే పుట్టాలమ్మా, నువ్వు నీ ఆత్మకి సద్గతులు కలగాలని కోరుకుంటూ ఉన్నా.